పితృదోష నివారణ పూజల కోసం గోకర్ణ, త్రయంబకేశ్వర్ ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ అలంపూర్ జోగులాంబలో పాపనాశిని దగ్గర మనం ఈ పితృదోష నివారణ పూజలు చేసుకోవచ్చు. హాయ్ ఎవరీవన్, ఈరోజు హైదరాబాద్ నుండి అలంపూర్ జోగులాంబ ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. హైదరాబాద్ నుండి అలంపూర్ జోగులాంబ మనకి 230 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బై బస్సులో వెళ్ళాలనుకుంటే ముందుగా మీరు కర్నూలు బస్ స్టాండ్కి రీచ్ అవ్వండి. కర్నూలు బస్ స్టాండ్ నుండి అరౌండ్ 12 కిలోమీటర్ మాత్రమే మనకి ఈ టెంపుల్. ఒకవేళ మీరు ట్రైన్ రూట్ చూస్ చేసుకుంటే సికింద్రాబాద్లో ఎవ్రీ మార్నింగ్ 7:30కి తుంగభద్ర ఎక్స్ప్రెస్ అవైలబుల్గా ఉంటుంది. ఇది జోగులాంబ స్టేషన్కి అరౌండ్ 12:30 నుండి 1 వరకు రీచ్ అయిపోవచ్చు. ఈ అలంపూర్ జోగులాంబ టెంపుల్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం. సో ఈ గ్యాప్లో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ అమ్మవారు మనకి ఉగ్ర రూపంలో దర్శనమిస్తారంట. సో అమ్మవారి విగ్రహం కూడా మామూలుగా అమ్మవారి కేశాలు హెయిర్స్ ఉంటాయి కదా, ఇలా నార్మల్గా కాకుండా గాలిలో తేలుతున్నట్టు అమ్మవారి విగ్రహం కనిపిస్తుందంట. అంత ఉగ్ర రూపంతో ఉంటుంది ఇక్కడ అమ్మవారు. సో మీకు కూడా అమ్మవారిని చూపించడానికి ట్రై చేస్తా, బట్ ఇక్కడ వీడియో షూట్ అలౌ చేస్తారో నాకు తెలియదు, బట్ నేనైతే ట్రై చేస్తా. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఈ స్క్రీనింగ్ ఉంది కదా, ఆ స్క్రీనింగ్ కింద అబ్జర్వ్ చేయండి. మీకు బల్లి, తేలు, పుర్రె, గుడ్లగూబ కనిపిస్తున్నాయి కదా, కింద పామును, కోతి కనిపిస్తున్నాయి కదా. సో వీటి గురించి ఇక్కడ వాళ్ళని అడిగితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు. మీ ఇంట్లో ఒకవేళ జీవకళ తగ్గితే ముందుగా మీకు బల్లి కనిపిస్తుందంట. అది కూడా ఆ జీవకళ ఇంకా తగ్గిపోయినట్టయితే మీకు నెక్స్ట్ తేలు కనిపిస్తుందంట. ఆ నెక్స్ట్ మీకు గుడ్లగూబ కనిపిస్తుందంట. ఆ తర్వాత మీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా అమ్మవారిని పూజిస్తే ఆ దోషాన్ని నివారిస్తుందని చెప్తున్నారు. ఇక టెంపుల్ హిస్టరీ చూసుకుంటే ఇది క్రీస్తు శకం 6th సెంచరీలో చాణక్యులు కట్టించిన గుడి. తర్వాత 14th సెంచరీలో ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి సుల్తాన్లు చాలా ట్రై చేశారంట. అప్పుడు అమ్మవారి శక్తి రూపాలైన చండీ ముండిని పక్కనే ఉన్న బాలబ్రహ్మేశ్వర టెంపుల్లో దాచిపెట్టి అక్కడ ఎవరికి తెలియకుండా పూజలు చేస్తుండేనంట. ఆ తర్వాత 2005లో కొత్తగా టెంపుల్ కట్టి అందులో ప్రతిష్ఠించింది. సో ఇక్కడ స్పెషల్ డేస్ అయితే ఫ్రైడే అండ్ ట్యూస్డే. ఈ రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అండ్ ఎవరైతే ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ తోటి బాధపడతారో వాళ్ళ అమ్మవారిని దర్శించుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అని చెప్పని భక్తుల నమ్మకం. సో ఎవ్రీ ఇయర్ జోగులాంబ అమ్మవారికి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల టైంలో వసంత పంచమి రోజున అమ్మవారిని నిజరూప దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఇయర్కి ఒక్కసారి మాత్రమే వస్తుంది. నిజరూప దర్శనం అంటే మనం లైవ్గా అభిషేకం చేయడం చూడొచ్చు. ఈ అభిషేకంలో అమ్మవారి మీద పడ్డ నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కూడా హీట్ అయిపోతాయి. ఆ హీట్ అయ్యి ఆవిరి కనిపిస్తుంటుంది అన్నట్టు బయటికి. ఆ ఆవిరిని మనం లైవ్గా చూడొచ్చు. ఇది ఇయర్కి ఒక్కసారి మాత్రమే మనం లైవ్లో చూడొచ్చు. ఇంకా మెయిన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి నవబ్రహ్మ టెంపుల్స్ కనిపిస్తాయి. నవబ్రహ్మ టెంపుల్ అంటే శివాలయాలే, 9 శివలింగాలు. ఇక్కడ ఈ 9 శివలింగాల్లో ఒకటైందే బాలబ్రహ్మేశ్వర టెంపుల్ కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శివలింగం గ్రీన్ కలర్లో అండ్ శివలింగం మీద ఒక గుర్తు ఉంది. చాగంటి గారు చెప్తారు కదా, ఈ గుర్తుగల శివలింగాలు చాలా అద్భుతమైన శివలింగాలని. సో ఇక్కడ మనం నవబ్రహ్మ టెంపుల్లో ప్రతి శివలింగం కూడా ఇలాంటి శివలింగం మనం చూడొచ్చు. మీకు దూరంగా కనిపిస్తున్న గోపురాలు ఉన్నాయి కదా, అన్నీ కూడా నవబ్రహ్మ టెంపుల్సే. సో అన్నీ కూడా శివాలయాలే. సో మనం ఇప్పుడు బాలబ్రహ్మేశ్వర టెంపుల్కి వెళ్దాం.
ఇదే బాలబ్రహ్మేశ్వర టెంపుల్. మేము కొంచెం లేట్ అయినాము యాక్చువల్గా. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఈ టెంపుల్ క్లోజింగ్ టైం 1 to 2 అంట, 1 hour క్లోజింగ్ టైం. నేను వెళ్ళింది కూడా కార్తీక మాసంలో. సో చాలా క్రౌడ్ ఉండే బాలబ్రహ్మేశ్వర టెంపుల్ దగ్గర. ఈ బాలబ్రహ్మేశ్వర టెంపుల్ పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంది. 1 to 2 వరకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉంటారు. సో మీరు ఎర్లీగా వెళ్తే మీరు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎగ్జిట్ ఇప్పుడు మీరు చూస్తున్నది. సో లెఫ్ట్ చూసుకుంటే వీళ్ళందరూ లైన్లో కట్టినారు కదా, సో ఇది అన్నదాన సత్రం ఎంట్రీ. మనం ఇప్పుడైతే సంగమేశ్వర టెంపుల్కి వెళ్దాం. సంగమేశ్వర టెంపుల్ కూడా చాలా దగ్గర. మీరు లోకల్లో ఎవరు అడిగినా కానీ సంగమేశ్వర టెంపుల్ రూట్ అయితే చెప్తారు. ఇదే సంగమేశ్వర టెంపుల్. చూడండి ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అయితే. సో సంగమేశ్వర టెంపుల్ తర్వాత మనం పాపనాశిని టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ సంగమేశ్వర టెంపుల్ నుంచి పాపనాశిని టెంపుల్ అరౌండ్ 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇదే పాపనాశి టెంపుల్. ఈ 2 టెంపుల్ కంటే ఈ పాపనాశి టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో పాపనాశిని టెంపుల్ అనుకున్నంత ఈజీగా రాలేరంట. దీనికి శనేశ్వరుడు ఈ టెంపుల్ రానియకుండా అడ్డుపడతాడని చెప్పని ఇక్కడ పూజారి చెప్తున్నాడు. ఇక్కడ మర్రి చెట్టులు ఊడలు దిగవంట, కోతులు ఈ గుడిలోకి రావంట. ఎందుకనంటే అవి వాటికున్న శాపమని ఇక్కడ పూజారి చెప్తున్నాడు. ఈ పాపనాశి టెంపుల్లో ఉన్న శివలింగం ఏదైతుందో అది మరకత శివలింగంతో పాటు బ్రహ్మసూత్రం కూడా కలిగి ఉందన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ శ్మశాన నారాయణ టెంపుల్ కూడా ఉంది. ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో వాటికి సంబంధించిన నివారణ పూజలు చేయాలని అనుకుంటారో అలాంటి వారు ఈ పాపనాశిని టెంపుల్కి విజిట్ అయ్యి ఆ పితృదోష నివారణ పూజలు ఇక్కడ చేసుకోవచ్చు. ఈ పాపనాశి టెంపుల్లో ఉన్న శ్మశాన నారాయణ గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న విగ్రహమే శ్మశాన నారాయణుడు. ఈ శ్మశాన నారాయణ దగ్గర మనం ఏదైతే పితృదోషాలకు సంబంధించిన పూజలు చేస్తామో అవి 100% క్లియర్ అవుతాయని చెప్పని ఇక్కడ భక్తుల నమ్మకం. పితృదోష నివారణ పూజల కోసం గోకర్ణ, త్రయంబకేశ్వర్ ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ అలంపూర్ జోగులాంబలో పాపనాశిని దగ్గర మనం ఈ పితృదోష నివారణ పూజలు చేసుకోవచ్చు.